మత మార్పిడితో ఎస్సీలకి రిజర్వేషన్లను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై మీ కామెంట్ ఏంటి? ప్రేమేల, ఇది చాలా హాట్ టాపిక్ ఇప్పుడు. నిజమే, అసలు ఎంత ఘోరం. కులం బట్టి వాళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు. వాడు మతం మారగానే అంతవరకు నెక్స్ట్ మినిట్కి పోతాయా? మన దానికి కొద్ది మనం ఇవాళ ఈ విషయం మీద కొద్ది డీటెయిల్గా తెలుసుకుందాం. స్పష్టం ఇది ఎంతవరకు కరెక్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఎంతవరకు కరెక్ట్, ఒక ప్రెజుడిస్గా ఇచ్చిందా, వీళ్ళు మతం మారుతున్నారు కనుక అని ఒక రకమైన కోపంతో అది ఇచ్చారా తెలుసుకోవాలి. తప్పకుండా మనం తెలుసుకోవాలి. అంచేత మన 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 భారత రాజ్యాంగం మనందరికీ మనకి భారత రాజ్యాంగం. ఈ భారత రాజ్యాంగంలో మనం మన మోటో ఏంటి, ప్రధాన మోటో ఏంటి? జస్టిస్, సోషల్ జస్టిస్, ఎకనామిక్ జస్టిస్, పొలిటికల్ జస్టిస్, న్యాయము, సామాజిక న్యాయం మన మోటో, మన ముఖ్యమైన ఆదర్శం, ఉద్దేశం. మనకి ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా భారతీయ ప్రజలందరికీ సామాజిక న్యాయం ఉండాలి, అందరికీ సమానంగా అవకాశాలు ఉండాలి, సామాజిక అవకాశాలు అందరికీ ఉండాలి, న్యాయం అందరికీ, అంత సోషల్ జస్టిస్ ఉండాలి, ఆర్థికంగా జస్టిస్ ఉండాలి, పొలిటికల్గా జస్టిస్, అందరికీ సమన్యాయం ఉండాలి. సమన్యాయం, వీళ్ళు వాళ్ళని తేడా లేదు. ఇవి మోటో అందరికీ అప్పలిపులే. ఇంకోటి ఏంటి? లిబర్టీ. లిబర్టీ ఏంటి? థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, ఫెయిత్ అండ్ వర్షిప్. మనం మన ఫ్రీగా ఆలోచించడానికి స్వేచ్ఛ ఉంది, మన భావాలు చెప్పడానికి స్వేచ్ఛ ఉంది, నమ్మడానికి స్వేచ్ఛ ఉంది. ఒకటి దేవుడిని అయితే ఇంకో దేవుడిని నమ్మచ్చు, ఆ దేవుడు కాలంటే ఇంకో దేవుడిని నమ్మచ్చు. ఎవరి దేవుని గల నమ్ముకోవచ్చు, ఎవరి మతాన్ని నమ్ముకోవచ్చు, ఎవరి మతాన్ని నమ్ముకోవచ్చు, ఎవరి దేవుని నమ్ముకోవచ్చు, ఎవరి భావాలు వాళ్ళు నమ్ముకోవచ్చు. నేను నమ్ముకోవడానికి నీ పూర్తి స్వేచ్ఛ ఉంది. అలాగే నీకు పూజించడం కూడా వాళ్ళు చేయడానికి ఈ దేవుని పూజించి ఏ దేవుని పూజించుకో. ఇంత స్వేచ్ఛ, లిబర్టీ ఉంది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం కంప్లీట్గా. ఇక మూడో ఏంటి? ఈక్వాలిటీ. ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ. అందరికీ సమానమైన గౌరవము. మానవులంతా ఒకటే, భారతీయులంతా ఒక్కటే, వీళ్ళకి హెచ్చు తగ్గులు లేవు, సమాన. అందరు భారతీయులు అన్నవాడు ప్రతివాడు ఒకటే, వాడు ఎక్కువ లేదు ఒకటి తక్కువ కాదు. భారతదేశంలో ప్రతివాడికి సమానమైన గౌరవం ఉంది అని ఉండాలి. అందరికి సమానమైన అవకాశాలు ఉండాలి. ఆపర్చునిటీస్, సమానమైన అవకాశాలు ఉండాలి. ఇప్పుడు ఇదంతా రాజ్యాంగం అనేది ఏ ఒక్కళ్ళ కోసం కాదు, అందరికి ఉంది. అందరినీ ఆ లెవెల్లో ఏవైతే మోటో ఉందో లేని వాళ్ళు ఆ లెవెల్కి తీసుకురావాలి. అవకాశాలు లేని అవకాశాలు కలిగించాలి. సామాజికంగా అన్యాయంగా ఉన్న వాళ్ళని అన్యాయాల నుంచి బయటపడేసి వాళ్ళకు కూడా సమన్యాయం జరిగేట్టు చేయాలి. స్వేచ్ఛ లేని వాళ్ళకి స్వేచ్ఛను కల్పించాలి. మాట్లాడాలని నోరు మూయించేసిన వాళ్ళని మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలి. అంత ఇదిగా మన రాజ్యంలో ఫ్రెటర్నిటీ, వాడికి ఎష్యూరింగ్ ది డిగ్నిటీ ఆఫ్ ది ఇండివిజువల్ అండ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్. అందరూ సహోదరులే, సమభావం, ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు, అందరు స్నేహంగా చక్కగా సహోదరు. ఇలాగా భారత కాన్స్టిట్యూషను జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అనేది ఒక గోల్గా పెట్టి ఆ దిశలో మనం మన కాన్స్టిట్యూషన్ మొదటి 1950 నుంచి ఈ రోజుకు దీన్ని మనం అమలు తీసుకొస్తాం. కొత్త ఎన్నో అమెండ్మెంట్లు కూడా చేసుకుని వీటిని బేస్ చేసుకునే మన కాన్స్టిట్యూషన్ అంతా కూడా. అలాగే మనం ఇంకా ప్రియాంబుల్ ఏం చెప్పుకున్నాం? సావరెయిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్ మంది. సార్వభౌమ, సోషలిస్ట్, సెక్యులర్, తర్వాత డెమోక్రటిక్ రిపబ్లిక్ మంది. మనం కోరేదేంటి? సోషలిస్ట్ సమాజము. సోషల్ సమాజంలో కులాలు మతాలు ఉండకూడదు. ఈ రోజున మన భారతదేశంలో కులాలు మతాలు అన్నా
మన కాన్స్టిట్యూషన్ ప్రకారంగా కులరహిత మతరహిత సమాజాన్ని నెలకొల్పడం మన ధ్యేయము. ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మన ధ్యేయం ఏంటి? కులరహిత మతరహిత సమాజాన్ని మనం కలుపుకోవాలి. సోషలిస్ట్ దాంట్లో సమాజంలో కులాలు ఉండవు, మతాలు ఉండవు, మానవులంతా ఒకటి. అంచేది ఈరోజు కులాలు ఉన్నాయంటే ఎప్పటికీ కులాలు ఉండాలని కాదు, ఈ మతాలు అంటే కులాలని కాదు. ఇప్పుడు ఇష్టం, ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం ఇటు జట్టు మతాలను మారిపోవు. కానీ అందరూ కూడా సమానంగా డెవలప్ అవ్వాలి. ఈక్వల్గా ఆపర్చునిటీస్ లేని వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇచ్చి అణగబడి ఉన్న వాళ్ళని పైకి తీసుకురా. సోషలిస్ట్గా నువ్వు సోషలిస్ట్ సమాజంలో ప్రతి వాళ్ళు సమానంగా సమాన అవకాశాలతో సమాన గౌరవంతో ఉంటారు. మన ఫస్ట్ దిస్ సావరేన్ సోషలిస్ట్ సెక్యులర్. ఈ మతం వాడు ఆ మతం వాడు, ఈ కులం వాడు ఆ కులం వాడు అనేవాడు కాదు. సెక్యులర్, అందరికీ సమానమైన గౌరవం ఉంటుంది. సోషలిస్ట్ సెక్యులర్ ఫస్ట్, తర్వాత డెమోక్రటిక్ ప్రజాస్వామిక దేశం మనం. ఇది మనకు మన కాన్స్టిట్యూషన్ ప్రధానమైంది. అంచేత ఇది మనం ఇంత ఎష్యూరెన్స్ ఇచ్చి మనం చేసేదంతా చేసి దీన్ని మన కాన్స్టిట్యూషన్ ప్రకారం దాని ప్రకారంగా చూసినట్లయితే మరి జరిగింది ఏంటంటే మన స్వాతంత్ర్యం వచ్చే టైంకి ఈ కాన్స్టిట్యూషను ఏర్పాటు చేసే టైంకి ఎలా ఉంది? భారతదేశంలో ఎంతో అంటరానితనం ఉంది. కొంతమంది వ్యక్తులకి అసలు చదువుకోవడానికి అవకాశం లేదు, ఉద్యోగాలు చేయడానికి అవకాశం లేదు, గౌరవం లేదు. అస్పృశ్యులు అంటరాని వాళ్ళుగా వాళ్ళని దూరంగా, ఊరికి దూరంగా ఫలానా వాడ ఫలానా గూడెం అని పెట్టేసి మనుషులు దూరంగా ఉంచారు. వాళ్ళు మనుషులేనే. ఇప్పటికీ ఈ రోజుకి భారతదేశంలో ఇప్పటికి కూడా పల్లెటూళ్ళలో ఫలానా గూడెం ఫలానా వాడ, మన కులం పేరు ఎత్తద్దు, ఫలానా గూడెం ఫలానా వాడ అని చెప్పి ఇప్పటికీ ఈ రోజుకి మనుషుల్ని అధమాధములుగా వాళ్ళని నీచులుగా చూశాడు. పశువులు తీసుకొచ్చి ఇంట్లో పక్కనే కట్టుకుంటున్నాం, గొర్రెల్ని మేకల్ని పందులు తీసుకుని ఇంటి పక్కన పెట్టుకుంటున్నాం. మనుషుల్ని మనం ఊరి బయట అదొక వాడ అదొక గూడెగా పెట్టుకుని మనం చేస్తున్నాం. ఇది ఉంది, అప్పటికి ఉంది, ఇప్పటికి ఉంది. మరి అసమానత, దీన్నే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారంటే, ఈ రంగం మనం కోరేది ఏంటో సోషలిస్ట్ సెక్యులర్ సొసైటీ మనం కోరుతున్నాం, సమాజం కోరుతున్నాం. మన మోటో ప్రకారం అది, మన మోటో ఏంటి? సమాజము. మన మోటో ఏంటి? సోషలిస్ట్ రాజ్యము. మన మోటో ఏంటి? సెక్యులరిజము. మన మోటో ఏంటి? ప్రజాస్వామికం. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన. భారతీయులంతా సహోదరులు ఒక్కటే. కాన్స్టిట్యూషన్ రాసుకున్నాం మనం, భారత కాన్స్టిట్యూషన్ ఎంత తగ్గింది. ఈ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ నాయకత్వంలో ఒక కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఉండి దాని ద్వారా ఏర్పడతాయి. దాంట్లో అలాంటప్పుడు కొంతమంది వ్యక్తుల జనాభా కోటాను కోట్ల మంది, వేలు లక్షలు కాదు, కోటాను కోట్ల మంది మనుషులు సప్రెస్డ్ వ్యక్తులు ఉన్నారు. అప్పుడేంటంటే ఇలా కాదని, అలాగే పార్లమెంట్ అసెంబ్లీ అక్కడ పార్లమెంట్ పెట్టుకున్నాం. ఇప్పుడు రాష్ట్రాల లెవెల్లో అసెంబ్లీలు ఉన్నాయి. అక్కడ కూడా ఈ సప్రెస్డ్ ఎవరైతే అస్పృశ్యులుగా ఉన్నారో వాళ్ళ వాయిస్ కూడా శాసనసభలోనూ లోక్సభలో వినిపించాలని వాళ్ళకు కూడా సపరేట్గా కాన్స్టిట్యూన్సీ పెట్టి అక్కడి నుంచి వాళ్ళని ఎన్నుకునే రకంగా, అందరూ కలిసి ఎన్నుకునే రకంగా కాన్స్టిట్యూషన్ లోక్సభకి అలాగే అసెంబ్లీలకు కూడా నియోజకవర్గాలు ఏర్పరిచి రండి, మీ వాయిస్ వినిపించండి, జనాలందరికీ మీ బాధలు వినిపించండి, మీకోసం పోరాడండి అని అంబేద్కర్ ప్రత్యేకంగా ప్రతి రాష్ట్రంలోనూ అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు కూడా ఇచ్చాడు. ప్రత్యేకంగా కొంతమంది మనం తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినట్టయితే దానికి వేసాడు మీద రావడానికి ఎస్సీ కాన్స్టిట్యూషన్ ఇచ్చినట్టయితే మన భారతదేశం మన ఆంధ్రప్రదేశ్లో 29 అసెంబ్లీలో 29 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
29 అసెంబ్లీ స్థానంలో ఎస్సీ క్యాండిడేట్ సపరేట్గా ఎస్సీలకే అక్కడ ఎస్సీలే నిలబెడతారు, అందరూ వాళ్ళని ఎన్నుకుంటారు. అలాగే ఎస్టీలు, షెడ్యూల్ ట్రైబ్స్ 7 అసెంబ్లీలు ఉన్నాయి, 7 అసెంబ్లీలు. అలాగే పార్లమెంట్ సీట్ తీసుకుంటే 4 పార్లమెంట్ సీట్లు ఎస్సీలకు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, మన ఆంధ్రప్రదేశ్కి చెందాను. ఎస్టీకి ఒక పార్లమెంట్ స్థానం ఉంది, ఒక పార్లమెంట్ స్థానం ఉంది. ఎందుకు ఇచ్చాడు ఇలా అంబేద్కర్? ఎందుకు అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా నీ వాయిస్ని ఎందుకు చేయి, నీ వాయిస్ వినిపించు అని. దీనికోసం ఏం చేశారంటే, ఎవరున్నా అసలు ఈ రంగా ఏ కులాల వాళ్ళు, ఏ జాతుల వాళ్ళు, ఏ తెగల వాళ్ళు ఉన్నారు అని ఒక లిస్ట్ తీశాడు, లిస్ట్ ఇచ్చాడు. ఏ ఒక పలానా 1-2 కులాలు చాలామంది ఉన్నారు. అదే ఏ కులాల వాళ్ళు, ఏ జాతుల వాళ్ళు, ఏ తెగల వాళ్ళు వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళకు తీసి వాళ్ళ కోసం చేసి వాళ్ళని ఏంటంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ టైప్స్ అని షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ టైప్స్ అని కూడా డివైడ్ చేశారు. అంటే షెడ్యూల్ అంటే లిస్ట్ అవుట్, షెడ్యూల్ చేశారు. షెడ్యూల్ అంటే లిస్ట్ చేయబడిన వాళ్ళు, అంటరాని వాళ్ళని కాదు షెడ్యూల్ అంటే అర్థం. ఎస్సీలు అంటే అంటరాని వాళ్ళు కూడా నో, అంటరాని వాళ్ళు కాదు, లిస్ట్ అవుట్ చేయబడి ఎవరు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా లిస్ట్ అవుట్ చేయబడ్డ వాళ్ళు, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా లిస్ట్ చేయబడ్డవారు. ఎవరిని లిస్ట్ చేశారు? ఎవరైతే రకరకాలుగా వాళ్ళు రకరకాల హిస్టారికల్గా వాళ్ళు అప్రెస్డ్ కమ్యూనిటీస్, వాళ్ళు సపరేట్గా అన్టచబుల్స్గా ఉన్న వాళ్ళని వాళ్ళు చేశారు షెడ్యూల్. అంచేత షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పి వాళ్ళు షెడ్యూల్ టైప్స్ లిస్ట్ అవుట్ చేశారు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా. ఆ కాన్స్టిట్యూషన్ దాంట్లో అంతేకాకుండా ఇప్పుడు ఇంతకుముందు చెప్పానే అసెంబ్లీలో 29 సీట్లు, పార్లమెంట్కి మా ఆంధ్రప్రదేశ్లో 4 అని చెప్పాం కదా. వీటికి కూడా ఒక లిస్ట్ చేశాడు, ఎలక్షన్ చేయడం కూడా పెట్టి చెప్పాడు. ఇది చేసి దానికి వాడికి ముఖ్యంగా దీన్ని చేసి దీన్ని కాన్స్టిట్యూషన్లో సీట్స్ విషయంలో, అసెంబ్లీ పార్లమెంట్ సీట్ల విషయంలో వాళ్ళు ఏది ప్రకారం అంటే 334 ఆర్టికల్ ప్రకారంగా, ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 334వ ఆర్టికల్ ప్రకారంగా ఈ రాష్ట్రంలో ఇన్నేసి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి సీట్లు ఉండాలి, అసెంబ్లీలోను పార్లమెంట్లో ఇన్ని ఉండాలి ఎష్యూరెన్స్ ఇచ్చేశారు. అలాగే ఈ కాన్స్టిట్యూషన్లోనే దీని ప్రకారంగానే 341 ఆర్టికల్ ప్రకారంగా 341 ఆర్టికల్ ప్రకారంగా సీట్లేమో 334 ఆర్టికల్. తర్వాత ఏ క్యాస్ట్లు, ఏ ట్రైబ్స్, ఏ తెగలు అనేది 334 ద్వారా లిస్ట్ చేశారు. అదేది ఆర్టికల్ 341 ప్రకారం ఎంత స్పష్టంగా చెప్పబడింది. ఎందుకు చేశారు వాళ్ళు? చాలా అణగారి ఉండి వాళ్ళకి ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశాలు లేక చదువుకోవడానికి అవకాశం లేదు, ఉద్యోగం చేయడానికి అవకాశం, చివరి మంచినీళ్ళు తాగడానికి అవకాశం లేదు. మంచినీళ్ళు ఊళ్ళో ఒక నుయ్యి ఉండేది తవ్వేవాళ్ళు, ఆ నుయ్యిలో అగ్రకులసలు నీళ్ళు దొరుకుంటే తక్కువ కులాల్లో వచ్చి నీళ్ళు కూడా తోడుకొని వీల్లేదు. తాగడానికి ఒక్కటే ఒక మంచి బాగుంటే ఆ నూతిలోంచి నీళ్లు తోడుకొని చేయడానికి వీల్లేదు పరిస్థితి మన భారతదేశం టైంకి. అప్పుడు ఈ కొళాయిల గిళ్ళాలు ఎక్కడున్నాయి మనకి చాలా రేరు, పంపులు అయితే కుట్టుకుడు పంపులు ఉండేవి, ఈ మున్సిపాలిటీ లేవు. తాగడానికి నీళ్లు కూడా నోచుకోని పరిస్థితుల్లో మనుషులుంటే అంబేద్కర్ ఏం చేశారంటే వీళ్ళందరికీ మన అవకాశం, అందరితో సమానం చేయాలి. మనం చెప్పాం కదా, జస్టిస్, లిబర్టీ అని చెప్పాం కదా, ఆయన చేయాలని చెప్పాడు. పైగా లిబర్టీ, నీ ఇష్టం, ఏ మతాన్ని ఉండు,
ఏ మతం అయినా ఉంచుకో, ఈ మతంలోనే ఉండాలి లేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే అప్పుడున్న కులాల వారిగా కులాలు తీసుకుంటే ఎక్కువ కులాలన్నీ కూడా హిందూ మతంలోనే ఉన్నాయి. హిందూ మతం వాళ్ళు ఎక్కువ ఉన్నాయి కులాలు. అంటే ఫస్ట్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు దీంట్లో తీసినప్పుడు కులాల వారిగా తీసినప్పుడు దాంట్లో హిందూ మతం నుంచి కులాలు తీసుకున్నారు. హిందూ మతం కులాలు తీసుకున్న తర్వాత తక్కిన దగ్గర నుంచి వరుసగా వచ్చారు. అది కూడా తెలుసుకొని మనం ఇప్పుడు ఏం చేశారు చూద్దాం అంటారు కూడా. మొట్టమొదట దీని షెడ్యూల్ కాస్ట్ అనేది 1950 ప్రకారంగా మొట్టమొదటి హిందువుల్ని చేశారు. అంటే ఈ చాలా అస్పృశ్యులుగా ఉన్నారే, కులాల పేరు మనం మాట్లాడద్దు, అస్పృశ్యులు అనబడే వాళ్ళని 334 ఆర్టికల్ ప్రకారంగా మొట్టమొదటి 1950లో ఈ కాన్స్టిట్యూషన్లో పెట్టారు. కానీ తర్వాత ఈ ఎస్సీ కేటగిరీలోనే 1956 సిక్కులు కూడా చేర్చారు. సిక్కుల్లో కూడా కొంతమంది అంటరాని వాళ్ళు ఉన్నారు, బాధపడుతున్న వాళ్ళు. సిక్కుల్లో కూడా అంటరాని వాళ్ళకి చాలా తక్కువగా ఏరే అవకాశాలు లేకుండా వాళ్ళు కూడా ఒక రకంగా దూరంగానే ఉంచబడుతున్నారు. సిక్కులో కూడా సిక్కు జాతిలో ఉన్నారు. అలాగే ఈ 1950లోనేమో హిందువుల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటరాని వాళ్ళు అస్పృశ్యులు ఇచ్చారు. 1956లో సిక్కులు చేర్చారు అదే లిస్టులో, ఎస్సీ లిస్టులో, షెడ్యూల్డ్ క్యాస్ట్ దాంట్లో. తర్వాత బుద్ధిస్టులో కూడా 1990లో బౌద్ధ మతం వాళ్ళు కూడా చేర్చారు. షెడ్యూల్డ్ వాళ్ళకి బౌద్ధ మతంలో కూడా ఉన్న వాళ్ళకి కొంతమందికి ఏరగా అవకాశాలు లేని మనుషులు ఉన్నారట. బౌద్ధ మతంలో కులం లేదు, మతం లేదు అనుకున్నాం, కానీ అక్కడ కూడా అటువంటి మనుషులు ఉన్నారట. అంటే 1990లో వాళ్ళు కూడా షెడ్యూల్డ్ ఎస్సీ కేటగిరీలో పెట్టారు. ఈ రకంగా 3 సార్లు కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్ చేసి వాళ్ళు చేర్చడం జరిగింది. అయితే ఇది ఈ రకంగా ముగ్గురు చేర్చారు. కానీ ఈ చేర్చిన దాంట్లో మరి ఎందుకు మరి ఎవరు అడగలేదో పోరాడలేదో తెలియదు, కానీ క్రైస్తవులు ముస్లింలు మాత్రం ఎస్సీ హోదా రాలే. క్రైస్తవులు ముస్లింలు మాత్రం దాంట్లో ఈ ఎస్సీ హోదాలకు వెళ్ళాలి. అంటే క్రైస్తవుల్లోనూ ముస్లింల్లోనూ అంత అణగతొక్కబడిన అవకాశాలు లేని మనుషులు అప్పుడున్న మనుషులకి కనబడలేదు అన్నమాట. చాలా కొద్దిమంది ఉండవచ్చు, ఎక్కువ మంది మాత్రం హిందువుల్లోనూ సిక్కుల్లోనూ బుద్ధిజం ఉన్న వాళ్ళల్లో ఉంది. అంటే వాళ్ళ ముగ్గురిని మూడు సార్లు కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసి అలా పెట్టారు. ఎందుకు చేశారు? వాళ్ళ అభ్యున్నతి కోసం, అభివృద్ధి కోసం. మనం ఎందుకు వాళ్ళ మాట్లాడే టాపిక్ కోసం ఎందుకు మాట్లాడాల్సిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఎంతవరకు సమర్థనీయమని దాని గురించి మాట్లాడడం కోసమని మనం కొన్ని చెప్పుకుంటున్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇచ్చింది నిన్న మొన్నటి దాకా అవకాశం, ఈ రోజు వరకు అవకాశం పొందుతున్న వాళ్ళు ఒకవేళ రేపు మతం మార్చుకుంటే, క్రిస్టియానిటీలోకి వెళ్ళినా ఇంకో దానికి వెళ్ళినా సరే, ఇంకో మతంలోకి వెళితే వాళ్ళకి అవకాశాలు పోతాయి అన్నారు. అసలు ఈ అవకాశాలు తీసుకోవచ్చు. ఇప్పుడు క్రిస్టియానిటీ మారుతున్నారు కొంతమంది. మారినంత మాత్రాన ఆ కులం పోతుందా? ఫలానా కులం వాడు అని అక్కడ అన్నాడు. తర్వాత అలాగే వాళ్ళకి ఆర్థిక అవకాశాలు మెరుగవుతున్నాయా? లేదు. ఏదో కొద్ది క్రిస్టియానిటీకి ఎందుకు మారుతున్నారు వాళ్ళు? ఈ అవకాశాలు కాన్స్టిట్యూషన్ ప్రకారం వచ్చిన కాస్త అవకాశాలు సరిపోట్ల వాళ్ళు బతుకు తిరిగి. అందుకని వాళ్ళ విద్య ఆరోగ్య విషయంలో క్రిస్టియన్స్ ఇచ్చే అవకాశాలు పొందుదామని వెళ్ళారు. ఏదో మతం మీద ప్రేమ, దేవుని ప్రేమ కాదు. ఆర్థిక అవకాశాలు, విద్యా అవకాశాల కోసం వాళ్ళు క్రిస్టియన్స్ ఉన్నారు. కానీ సుప్రీంకోర్టు ఏం చేసింది? ఎవరైతే హిందువులు మతం మార్చుకున్నారో వాళ్ళకి అవకాశాలు పోతారు. మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది? మనకి మామూలుగా ఏం చెప్పింది? మొదటి చెప్పింది సోషల్ జస్టిస్. మరి మతం మారగానే జస్టిస్ ఏంటి అయిపోయింది? ఆ వ్యక్తులు ముఖ్యమా, మతం ముఖ్యమా? దానిలో క్రిస్టియన్స్ను ముస్లిమ్స్ రాలే కనుక వీళ్ళు క్రిస్టియన్ మతం పుచ్చుకున్నారు కనుక వీళ్ళకి అంతే, మతం మారింది కనుక మేము ఇవ్వను అంతే. మతం మారింది మాత్రాన వాళ్ళకి వాళ్ళు మనం కోరేది ఏంటి? వీళ్ళు కోరింది మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏంటి? అందరికీ సమానమైన అవకాశాలు, సమానమైన గౌరవం కావాలి. సమానమైన అవకాశాలు, సమానమైన గౌరవం కావాలి భారతీయులందరికీ.
ఏదో ఒక మతం వాళ్ళకి కాదు, భారతీయులందరికీ సమానమైన గౌరవం, సమానమైన అవకాశాలు ఉన్నప్పుడు మతం మారినా వాళ్ళ స్టేటస్ ఇంకా పెరగలే, బాగుపడలే కనుక రాజ్యాంగ పరంగా వాళ్ళకి వచ్చే అవకాశం వాళ్ళకి రావాల్సింది. మతం మారిన మాత్రాన్ని వాళ్ళని మనం వదిలేస్తాం, వాళ్ళు బాధపడితే ఊరుకుంటామా? ఎందుకోసం పెట్టారు దీన్ని? ఎందుకోసం కాన్స్టిట్యూషన్లో పెట్టారు? వీళ్ళ కోసం. మతం బట్టి, మతం మీద, మతంలో ఆ మతంలో ఉన్న వాళ్ళని దయతో కాదు, భారతీయుల్లో ఎవరైతే డిప్రైవ్డ్ ఆఫ్ ప్రివిలేజెస్, అవకాశాలు లేకుండా అణగదొక్కబడి చాలా బాధగా ఉన్నారో, వాళ్ళ మతం మారినా వాళ్ళకి ఇంకే రకంగా లేవు, కేవలం ఆర్థికంగా విద్యాపరంగా వచ్చే అవకాశాల కోసం వెళ్ళారు కానీ కొరకు కాదు. దానికి ఇంకా వాళ్ళకి ప్రభుత్వానికి సహాయం ఎందుకు తగ్గిన, బరువు తగ్గినుకొని ఇంకా ప్రభుత్వం సంతోషించకపోయి మతం మార్పు లేదు, మీకు అవకాశం లేదన్నారంటే చూద్దాం. అలాగే ఎన్నిసార్లు, అలాగే మొట్టమొదటి మా అంబేద్కర్ ఈ అసెంబ్లీ సీట్లు అన్నవి మన ప్రతి రాష్ట్రంలోనూ సీట్లు ఉన్నాయి కదా. మన ఆంధ్రప్రదేశ్లో 29 మందికి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి 29 సీట్లు, షెడ్యూల్ ట్రైబల్కి 7 సీట్లు ఉన్నాయి కదా. ఈ సీట్లు ఇలాగే 1960 వరకు ఆయన చాలా 10 ఏళ్లలో వీళ్ళ వాయిస్ రేజ్ చేస్తే చాలా వరకు వీళ్ళు సరిపోతుంది అనుకున్నాడు అంబేద్కర్. కానీ వాళ్ళ వాయిస్, వీళ్ళ అవకాశాలు, వీళ్ళ బతుకునే బాగుపడలా. అంచేత 1960 నుంచి 70 దాకా మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. 10 ఏళ్ళకే ముందు రిజర్వేషన్స్, అసెంబ్లీ పార్లమెంట్ రిజర్వేషన్స్ మన స్వాతంత్రం చేయడానికి 10 ఏళ్ళే, అంటే 1950 నుంచి 60కి ఇచ్చారు. అప్పుడు ఒకసారి మళ్ళీ అమెండ్ చేశారు, ఎక్స్టెండెడ్. మంది 1970లో చేశారు, 1980 చేశారు, 1990 చేశారు, 2000 చేశారు, 2010 చేశారు, 2020లో కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు. చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు అలాగే రిజర్వ్ అవుతూనే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అంటే ఎందుకోసం చేస్తున్నారు? ఈ 334 అనే ఆర్టికల్ దేనికోసం అంటే ఈ అసెంబ్లీ సీట్ల కోసం. 341 దేనికోసం? షెడ్యూల్ కాస్ట్ వాళ్ళ కోసం. పలానా కాస్ట్ వాళ్ళ పలానా కులాల వాళ్ళకి, పలానా వాళ్ళకి అని చెప్పారు కదా, వాళ్ళకి. వాళ్ళు మతం మారిన మాత్రాన్ని నువ్వు చేసినట్లయితే మరి ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇచ్చావు. యూ కెన్ చేంజ్ యువర్ రిలీజన్, ఎనీ రిలీజన్ మార్చుకోవద్దని చెప్పారు కదా. మరి అక్కడ వైలేట్ చేయదా? సుప్రీంకోర్టు ప్రకారం అది వైలేషన్ కదా. అది నీవు ఏదైతే నువ్వు మతం మార్చుకోవడానికి అవకాశం ఉంది, సుప్రీంకోర్టు నీకు అధికారం ఇచ్చిన తర్వాత నువ్వు మార్చుకుంటే, నువ్వు మార్చుకున్నావు కనుక నీకు కులం లేదు, క్రిస్టియానిటీలో కులం లేదు కనుక నీకు అవకాశం ఇవ్వమంటే, ఒక కనీస మానవుడికి ఉండాల్సిన వాళ్ళ అంతవరకు ఏ రకమైన అవకాశాలు లేకుండా ఆర్థికంగా వెనకబడుతున్న పోతుందా? భారతీయులంతా చక్కగా అభివృద్ధి చెందాలని అనుకో చోట నువ్వు అలా కొంత అలాగే ఉంచేస్తావా? అది మనం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఇక్కడ ఏ దృక్పథంతో ఆలోచించి సుప్రీంకోర్టు మతం మారారు కనుక, మతంలో లేదు కదా, మతాన్ని మనం దీంట్లో షెడ్యూల్లో క్యాస్ట్లో పెట్టలే కనుక ఇవ్వమో అని కొట్టి చెప్పింది. కానీ మానవతా దృక్పథంతో ఆలోచించి మతం మారినా సరే వాళ్ళు ఇంకా దానికి అది ఇంకా అదే వాళ్ళ కులం మారే, మతం మారినా కులం అలా ఫలానా కులం వాళ్ళని అక్కడ కూడా అలాగే ఉంటున్నారు. వాళ్ళు అన్నవాళ్ళు ఉన్నారు అక్కడ, చెప్పమనండి. కులం జాడ్యం వెంటాడుతూనే ఉంది. ఎవరిది తప్పిది? మన ప్రభుత్వాలది తప్పు. సెక్యులర్గా ఉన్నట్లయితే అంటే ఆర్థిక అవకాశాలు ఇవ్వాలి రంగారు, అది లేకపోతే దీనివల్ల చాలా వరకు మనకి ఇది అవుతుంది. అంచేత మనకి అంబేద్కర్ ఏం చెప్పారు ముఖ్యంగా ఎందుకోసం రిజర్వేషన్ చెప్పారంటే, చారిత్రకంగా ఎంతో అణిచివేతకు గురయ్యారు వీళ్ళందరూ, అణిచివేతకు గురయ్యారు పైకి తీసుకురావాలి అన్నాడు. మరి మతం మారిన మాత్రం చారిత్రకంగా అణిచివేతకు గురైన ఆ వ్యక్తుల్ని మనం బాగుపరచగలిగామా? ఈ రకంగా కొట్టేస్తే సుప్రీంకోర్టు ప్రకారంగా వీళ్ళు మతం మారారు కనుక వాళ్ళకి ఏ రకమైన అవకాశం ఇవ్వమంటే ఇప్పుడు ఏంటి మళ్ళీ పరిస్థితి ఏంటి? పూర్వకాలం ఏ రకమైన దయనీయ పరిస్థితి వచ్చిందో మన తోటి భారతీయునికి మళ్ళీ అదే పరిస్థితి ఇచ్చినట్లు అవుతుంది. ఆ రంగానే సామాజిక సమానత అంటాం, సోషల్ జస్టిస్ అంటున్నాము, సామాజిక గౌరవం, సోషల్ రెస్పెక్ట్ ఏది
ఏమవుతుంది మళ్ళీ వెనక్కి వెళుతున్నాయి. అంచేత అయితే నీకు ఎప్పుడైతే ఇప్పుడు చేయాలి యాక్చువల్గా నేను. అందుకని ఇలాంటి ఏం చేయాలి మనం చెప్పేది అంటే కులం మీద కాదు, ఆర్థికంగా వెనకబాడుతున్న వాళ్ళందరికీ, ఆర్థికంగా వెనుకబాడుతున్న వాళ్ళందరినీ తీసుకోండి. వెళ్ళేది మీరు కులం పేట మతం పేట ఎప్పుడైతే మీరు ఆలోచించి మానవత్వంతో సంబంధం లేకుండా మాట్లాడుతున్నారో మీరు తప్పకుండా ఇప్పుడు ఏం చేస్తారు, మీరు అసలు కాన్స్టిట్యూషన్ మొత్తం అరక మార్చండి. ఎస్సీలు ఎస్టీలు తీసిపారండి. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వాళ్ళు బ్రాహ్మణ్స్లో ఉండొచ్చు, వైశ్యాసులు ఉండొచ్చు, రెడ్డిలో ఉండొచ్చు, కంబలో ఉండొచ్చు, కింద వాళ్ళకి ఎవరంటే ఉండొచ్చు, అందరికీ అవకాశాలు ఇవ్వండి. అంతేగాని కులాల పేట మతాల పేట ఆడుతూ వీళ్ళందరూ బతుకులతో ఆడుకుంటే ఎలా కుదరదు, అది కుదరదు జరంగా. అంచేత ఇంకా రిజర్వేషన్స్ ఊరికి పెంచుకెళ్ళిపోతున్నారు. దాంట్లో ఓబీసీ రిజర్వేషన్స్, అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్, బీసీలు అదర్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ రిజర్వేషన్స్. ఇప్పుడేం చేస్తాం, బ్రాహ్మణ్స్ అన్నీ పోయే మమ్మల్ని అగ్రకులసులు అని బ్రాహ్మణులు అంటున్నారు. ఏదో పూర్వకాలం ఇప్పుడు కొత్త శతాబ్దాల కింద ఎవడో ఏదో చేశాడని చెప్పి మమ్మల్ని చంపుతున్నారు. మా తిన్నాకి తిండి లేకుండా మా పౌరోత్యం ఉందా, మాకు వేదం జీవనం ఉందా, మాకేం గుండె ఇచ్చిందా, మమ్మల్ని మరీ ఘోరంగా చూస్తున్నారు, మాకు అవకాశం కలిగిందా బ్రాహ్మణ్స్ అంటున్నారు. నిజం వాళ్ళ గురించి దైన్యంగా ఉంది. మాకు ఏ అవకాశం లేదు, మాకు ఆస్తులు లేవు, చదువులు లేవు, మాకు ఏ రంగు ఉద్యోగాలు లేవు, ఎక్కడ ఉన్నాయి, మాకు ఇలా ఉన్నాయి అని వాళ్ళు అంటున్నారు. అందుకని కులాల వారీగా ఎప్పుడైతే చేస్తారో, ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చేసింది, నాకు లెక్క ప్రకారంగా ఈ మతం ఈ కులం వాళ్ళకి సీట్లు, ఈ కులం కనుక నేను తీసేస్తాను. అక్కడ హ్యుమానిటేరియన్ యాంగిల్ లేకుండా. అంచేత హ్యుమానిటీ యాంగిల్ రావాలంటే మనం చెప్పేది ఏంటంటే అందరికీ ఆర్థికంగా వెనకబాటుతున్న వల్ల అందరికీ ఏ కులం వాళ్ళు సేవ పెట్టండి, అప్పుడు భారతీయులందరూ సమానంగా ఉంటారు. కులం మనం కోరేది ఏంటి, సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్ మనం కోరుతున్నాం. కులరహిత మతరహిత సమాజం కోరుతున్నాం. కులరహిత మతరహిత సమాజం కోరుతున్నప్పుడు ఇక్కడ సోషల్ జస్టిస్ కావాలి, అందరికీ కులం ఆర్థిక అవకాశం లేదంటారా. ఇప్పుడు మతం మారినా సరే ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్, ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్ అని ఉంది కనుక ఆ ప్రకారంగా వాళ్ళు మారారు, పారంగా మారారు. కానీ వాళ్ళు వాళ్ళకున్న రైట్ని మీరు తీసేయడానికి అధికారం లేదు, చేయడం వీలు లేదు. ఎందుకని అందరు మనుషులు సమానం, అందరికీ సమాన అవకాశాలు రావాలి, అందరికి సమాన గౌరవం కావాలి, అందరూ పైకి ఎదగాలి, పైకి పెరగాలి, సమాన ఆర్థిక అవకాశాలు కావాలి, సామాజిక అవకాశాలు కావాలి, విద్యా అవకాశాలు కావాలి, ఉద్యోగ అవకాశాలు కావాలి. అందుకని ఉంటే అందరికి వచ్చి దాన్ని చేస్తేనే మన కోరుకున్న సమాజం వస్తుంది. లేకపోయినట్లయితే సమాజంలో లేనిపోయినట్టు ఇంకా గొడవలేని వస్తాయి. అంచేత కానీ లేకపోతే ఇప్పటికైనా ఆ కాన్స్టిట్యూషన్ ఎన్నోసార్లు మార్చుకున్నాం. ఆర్థికంగా వెనకబాటుతనాన్ని తీసుకుని అందరినీ పైకి తీసుకోండి, సమాజాన్ని నెలకొల్పండి. మన కాన్స్టిట్యూషన్లో ఎన్నో అమెండ్మెంట్స్ వచ్చాయి, ఇంకో అమెండ్మెంట్ చేసి ఆర్థికంగా వెనకబాటుతనాన్ని తీసుకోండి. అంతేగాని ఈ రకంగా వెనకబాటుతనాన్ని మళ్ళీ కొత్తగా సృష్టించొద్దు, ఉన్న వాళ్ళని పైకి వెళుతున్న వాళ్ళని కిందకు తొయ్యొద్దు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.